హాయ్ అందరికీ వెల్కమ్ టు హరి అండ్ పరి బ్లాగ్స్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ దోస అండ్ పీనట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3/4 కప్ మినపప్పు, హాఫ్ కప్ పెసలు, 2 స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మెంతులు వేసి వాటర్ వేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్నాక వాటర్ వేసి మూత పెట్టుకొని 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు సోక్ చేసుకున్నవి మిక్సీ చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ ముందు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ అటుకులు వేసి వాష్ చేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 8 అవర్స్ మనం ముందుగా సోక్ చేసుకున్నవి బాగా సోక్ అయ్యాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని సోక్ చేసుకొని పెట్టుకున్న అటుకులు, 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వీడియోలో కనిపించే విధంగా బ్యాటర్ స్మూత్‌గా మిక్సీ చేసుకుంటే మనకి దోసలు స్మూత్ అండ్ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆ బ్యాటర్‌ని ఒక బాక్స్‌లోకి తీసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా నానుతది. ఈలోపు మనం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక పాన్ పెట్టి అందులో 3 స్పూన్స్ పలుకులు వేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ప్లేట్‌లో పెట్టుకొని అదే పాన్‌లో 2 స్పూన్స్ వేపిన శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో యాడ్ చేసి 2 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి, చిన్న ముక్క అల్లం, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా అయినా చాలా టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దోస బ్యాటర్‌లో సాల్ట్ వేసి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి దోస పాన్ పెట్టి దోస వేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దోస అండ్ చట్నీ రెడీ. ఈ దోసలు బయటకి క్రిస్పీగా అండ్ లోపల స్మూత్‌గా చాలా బావుంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు హరి అండ్ పరి బ్లాగ్స్.